కొన్నేళ్ల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది ఆయేషా మీరా హత్య కేసు. అది దాదాపు 20 ఏళ్ల పాటు కోర్టులో కొనసాగి చివరకు కేసు కొట్టేశారు. నిన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె అవశేషాలను అప్పజెప్తుంటే వాళ్ళు బోరున కోర్టులో ఏడ్చేసినటువంటి పరిస్థితి. మనం చూసాం. ప్రత్యూష హత్య కేసు కూడా దాదాపు 24 ఏళ్ల తర్వాత జస్ట్ 2-3 ఇయర్స్ శిక్షతోటి సుప్రీంకోర్టే సరిపెట్టినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సాక్ష్యాలు, ఆధారాలు సరిగ్గా సేకరించలేకపోతున్నారా? వచ్చినా కూడా ఎందుకని జస్టిస్ జరగట్లేదు కొన్ని కేసెస్లో. ఈ 2 కేసెస్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడైతే ప్రత్యూష తల్లి కొన్నేళ్ల పాటు ఫైట్ చేశారు కోర్ట్స్లో. చివరికి జరిగింది ఏంటి? ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ 2 కేసులు, ముఖ్యంగా ఆయేషా మీరాదైతే మనం నిన్న చాలా బాధ అనిపించింది. అవశేషాలన్నీ కోర్టులో ఆమెకి వాళ్ళ పేరెంట్స్కి సబ్మిట్ చేస్తుంటే దారుణంగా ఏడ్చారు వాళ్ళ పేరెంట్స్. ఆ కోర్టులోనే జడ్జి గారి ముందే ఏడ్చేసినటువంటి పరిస్థితి. అసలు ఎందుకని ఇలా అవుతున్నాయి సార్ కేసెస్? ప్రధానంగా ఈ ఆయేషా మీరా కేసు గురించి మాట్లాడే ముందు నేను వాళ్ళ తల్లిదండ్రులకైతే, బీయింగ్ అడ్వకేట్ అయితే, నేను క్షమాపణలు చెప్తున్నాను బాజాప్తుగా. ఎందుకంటే ఈ దేశంలో కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒక ఆడపిల్లని అర్ధరాత్రి పూట నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే ఒక 18 సంవత్సరాలు పోరాడిన తర్వాత కూడా ఆ కేసులో సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కేసుని మూసివేయడం జరిగింది. అతిపెద్ద భారతదేశంలో 18 సంవత్సరాలు ఒక కేసు నడిచిన తర్వాత దానివల్ల ఆయేషా మీరాతో పాటు సత్యం బాబుని కూడా ఒక 8 సంవత్సరాలు, ఇంకో కుటుంబం సత్యం బాబుని కూడా 8 సంవత్సరాలు జైల్లో పెట్టి రకరకాలుగా హింసించి తర్వాత హైకోర్టు జోక్యంతో విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా అందరికి చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఎవరైనా కూడా ఏం చేస్తున్నారంటే ఏంటంటే, ఏదన్నా కేసులో కనుక న్యాయం జరగకపోతే, ఏదన్నా కేసులో కనుక ప్రజలకు అనుగుణంగా తీర్పు రాకపోతే చట్టాల మీద, న్యాయమూర్తుల మీద అభాండం మోపుతున్నారు. కానీ మీకు అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే న్యాయమూర్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న సాక్ష్యాలు బట్టే తీర్పులు ఇస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏం పర్సనల్గా తీర్పులు ఇవ్వరు. ఓకే, వాళ్ళకి ఏదైతే మీరు సాక్ష్యాలు లేకపోతే ఏవైతే రుజువు ఆధారాలు ఇవన్నీ ప్రూవ్ చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు తీర్పులు ఇస్తారు. నువ్వు ఇన్వెస్టిగేషన్ అనేది చక్కగా చేయకుండా, దాని సాక్ష్యాలు చక్కగా సేకరించకుండా నువ్వు ఏం చేయకపోతే కోర్టు ఏం చేస్తుంది? ప్రజలకు ఒకటి అలవాటు అయిపోయింది ఏంటంటే, న్యాయ వ్యవస్థ మీద సరైన అవగాహన లేక న్యాయమూర్తులను, అడ్వకేట్లను తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ పెట్టేసుకున్నారు. అంతే. అది నిత్యం చెప్తున్నది. ఇది నేను ఎన్నో సందర్భాలు చెప్దాం అనుకున్నా కుదరలేదు. కానీ ఎందుకంటే వాళ్ళకు న్యాయ వ్యవస్థ ఎట్లా ఫంక్షనింగ్ అవుతుంది అనేది పూర్తి వ్యవస్థ అవగాహన లేదు. అవగాహన లేకుండా ఏం చేస్తారు? న్యాయవాదులంతా దొంగలు, న్యాయమూర్తులు న్యాయం చేయరు అనేది ఒక అపవాదం అనేది పెట్టేసింది. న్యాయవాది అయినా, న్యాయమూర్తి అయినా నువ్వు ఇచ్చే సాక్ష్యాలను బట్టి, నువ్వు ఇచ్చే ఇన్పుట్ని బట్టి, నువ్వు ఎంత ఇస్తావో దానిపైన కేసు మేము దాన్ని డిఫెండ్ చేస్తాం తప్ప. కానీ అది ఒక సిబిఐ లాంటిది. ఇప్పుడు చాలామంది సిబిఐని కూడా తప్పుపడుతున్నారు ఈ కేసు వరకే మాట్లాడుతున్నారు. ఈ పర్టికులర్ కేసు వరకు. సిబిఐ అనేది మనకు ఘోరం జరిగి ఎప్పుడో మొత్తం సాక్ష్యాలన్నీ మాయమైపోయిన తర్వాత వచ్చిన కేసు అది సిబిఐ. ఇప్పుడు ఒక 10 years క్రితం జరిగిన సంఘటనకు సిబిఐ ఇస్తే అక్కడ ఎక్కడుంటుంది? అది నాకు తెలిసినంత వరకు అయితే అది స్టార్టింగ్లోనే దాని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఆధారాలన్నీ చక్కగా సేకరించకపోయి ఉంటారు, లేదా దాన్ని మాయం చేసి ఉంటారు. ఓకే. ఇదైతే దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఇప్పటికైనా సరే, ఇప్పటికి కూడా ఆడపిల్లల మీద కావచ్చు, దేశంలో ఎన్నో రకమైన అగత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఎనీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా మన సిబిఐ కావచ్చు, మన పోలీస్ కావచ్చు, సిఐడి కావచ్చు, సాక్ష్యాలనేవి పడకిబ్బందిగా సేకరించి వాటిని గట్టిగా కోర్టులో ప్రవేశపెడితేనే అది న్యాయవాదులకైనా, న్యాయమూర్తులకైనా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు చేయాల్సిన సంస్థలు మీకు ఖచ్చితంగా పనిచేయకపోతే న్యాయవాదికైనా, న్యాయమూర్తికైనా చేతులు కట్టేసినట్టు. చేయాల్సినంత ఇన్వెస్టిగేషనే. నీకు క్రైమ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఒక క్రైమ్ని మనం నిరూపించాలి అంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే కేసు మనం అంత బలంగా వెళ్తానికి అవకాశం. కాబట్టి క్రైమ్లో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్. ఆ ఇన్వెస్టిగేషన్ అది పర్ఫెక్ట్గా జరిగి, ఆ ఇన్వెస్టిగేషన్లో కనుక ఆధారాలు కానీ, ఎవిడెన్స్ కానీ, విట్నెసెస్ కానీ కనుక కరెక్ట్ చేయగలిగితే మీకు అది ప్రూవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు. తర్వాత సాక్ష్యాలన్నీ మాయం చేయటం వల్ల మనకు సత్యం బాబుని ప్లాంటెడ్ చేసి
అతని జీవితాన్ని ఖరాబ్ చేసి ఆయేషా మీరా కుటుంబ సభ్యులకైతే పూర్తిగా అయితే అన్యాయం జరిగిందని చెప్పగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.